పొడవుగా జరుగుతున్న ఈ కోటి దీపోత్సవ వైభవం గురించి, గణనాథునికి జరిగే గరికార్చన విశిష్టత గురించి ప్రవచనం అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బంగారయ్య శర్మ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ప్రవచనామృతం అందించవలసిందిగా బంగారయ్య శర్మ గారిని కోరుతున్నాం. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సి దసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. సభ కల్పతరుం వందే. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసం మొత్తానికి అంత మహత్తరమైనటువంటి ఆ గొప్పతనం రావడానికి కృత్తికా నక్షత్రం కారణం. ఆ కృత్తికా నక్షత్రానికి అత్యంత ప్రియమైనటువంటి కార్తికేయ స్వామి వారికి సంబంధించినటువంటి షష్ఠీ మహోత్సవం ఇవాళ కార్తీక శుద్ధ షష్ఠి. చాలా గొప్ప విషయము. అలాంటి మహత్తరమైనటువంటి ఏ కార్యక్రమం విజయంగా కావాలన్నా, ఈ ప్రపంచంలో మనం ఏది సాధించాలన్నా, ఏది మన హస్తగతమై మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అన్నా గణపతిని సుబ్రహ్మణ్యుణ్ణి ఇరువురిని ఆరాధన చేయాలి. అలాంటి ఈ మహత్తరమైన దివ్యమైన భవ్యమైనటువంటి ఈ కార్తీక శుద్ధ షష్ఠి నాడు ఎవరైతే అగ్నులు వెలిగిస్తారో, ఎవరు దీపాలను వెలిగిస్తారో అలాంటి వాళ్ళు అనేక కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ మహత్ కార్యక్రమాన్ని చెయ్యలేరు. ఆ కార్యక్రమం చేసినటువంటి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండేటటువంటి అద్భుతమైన జ్ఞానము అనేది వాళ్ళకి ఆ శరీరము లోపలికి వచ్చి సాక్షాత్తు పరమాత్మతోటి ఐక్యమయ్యేటటువంటి జన్మని వాళ్ళు పొందుతారు. అంతటి మహత్తరమైనటువంటి ఈ కార్తీక శుద్ధ షష్ఠి రోజు సాయంత్రం పూట అసుర సంధ్య వేళలో పరమేశ్వరుణ్ణి తప్ప ఇంకా ఎవ్వరిని ఆరాధించేటటువంటిది లేదు. పరమేశ్వరుడి యొక్క కుటుంబాన్నే అసుర సంధ్య వేళలో మనం పూర్తిగా పూజ చెయ్యాలి. కారణం ఏమిటి అంటే, అసుర సంధ్య సమయంలోనే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క కైలాసంలో ఒక పక్కన గణపతి, ఇంకొక పక్కన సుబ్రహ్మణ్య స్వామి, ఈ పక్కగా పార్వతీ అమ్మవారు ప్రమథ గణాలన్నీ నాట్యం చేస్తూ ఉంటే మహావిష్ణువు, బ్రహ్మ ఇత్యాది దేవతలందరూ పత్ని సమేతులై వాళ్ళందరూ ఆ వేదికను అలంకరిస్తే అక్కడ ఆయన పరమేశ్వరుడు నృత్యం చేస్తాడు. అద్భుతమైన వైభవమైన నృత్యం. దేవతలు ఇంకెక్కడా ఉండరు, పరమేశ్వరుడి యొక్క సన్నిధిలోనే ఈ సాయంత్రం సమయంలో అలా అక్కడ నెలకొని ఉంటారు. కాబట్టి అలా నెలకొని ఉండేటటువంటి ఆ దేవతలందరికీ మూల పురుషుడై సమస్తమైన విఘ్నాలని తీసేసేటటువంటి విఘ్నాధిపతిని అర్చించటము అనేది మనకి జన్మాంతర సుకృతం. అందుకనే గణపతి ఆరాధన అనేది చాలా ప్రధానమైంది. ఆ గణపతి ఆరాధనలో కూడా మనకి మూషిక వాహనారూఢుడై ఉండేటటువంటి గణపతిని ఆరాధించటము అనేది మరీ విశేషమైనటువంటిది. ఒక పక్క నుంచి కాజీపేట నుంచి వచ్చిన గణపతి, ఇంకొక పక్క నుంచి కాళహస్తి నుంచి వచ్చినటువంటి గణపతి, ఇరువురు గణపతులు అక్కడ శోభిల్లుతూ వారి వారి యొక్క తత్వాన్ని, సమస్తమైనటువంటి ప్రజల్ని కాపాడేటటువంటి ఆ మహత్తత్వాన్ని మనకి చూపిస్తున్నారు. ఒక్కరవ గనక మనం తెలుసుకుంటే ఆయనకి షోడశ నామాలున్నాయి గణపతికి. ఏమిటి? సుముఖశ్చ, ఏకదంతశ్చ, కపిలో, గజకర్ణకః, లంబోదరశ్చ, వికటో, విఘ్నరాజో, గణాధిప, ధూమకేతుర్, గణాధ్యక్షః, బాలచంద్రో, గజాననః, వక్రతుండ, శూర్పకర్ణో, హేరంబ, స్కందపూర్వజః. చూడండి, 16 నామాల్లో కూడా చివరికి స్కందపూర్వజః అనేటటువంటి నామముతోటే ఆగుతోంది. అలాంటి స్కందపూర్వజుడు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సాక్షాత్తుగా ఆయన ఇవాళ ఇక్కడ కళ్యాణం చేసుకోబోతున్నాడు. గరికలతోటి పూజ చేసుకోబోతున్నాడు. అసలు గణపతికి గరికలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఎందుకు గరికలతోటి స్వామికి పూజ చేయాలి? ఇది చాలా శ్రద్ధగా తెలుసుకొని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో ఆ గరిక పూజ యొక్క మహత్తుని తెలుసుకొని గరిక పూజని అర్చించేటటువంటి వాళ్ళకి సమస్తమైన సిద్ధులు, సమస్తమైన ఈప్సితాలు నెరవేరుతాయి అని మనకి పురాణాలు చెప్తున్నాయి. మహాగణపతి పురాణం చెప్తోంది. మహాగణపతి పురాణంలో గరిక యొక్క వైశిష్ట్యం, ఎలా గరికతో మనందరినీ ఆయన అనుగ్రహిస్తాడు గరిక పెట్టినంత మాత్రానే అనే సత్యాన్ని
తెలియపరుస్తారు. ఏమిటా గరిక యొక్క మహాత్మ్యము అని ఒక్కసారి ఆలోచిస్తే ఆ గణపతి పురాణంలో చక్కటి విశేషం ఏమిటయ్యా అంటే, ఒకానొక సందర్భంలో యముడు ఆ స్వర్గపురములో చక్కగా రంభా ఊర్వశి ఇత్యాదులు నాట్యం చేస్తున్నప్పుడు అతనికి తెలియకుండా ఒక పరవశం కలిగి అక్కడ నుంచి వీర్యోద్భవమైంది. ఆ అయినటువంటి వీర్యము ఒక అనలాసురుడు అనేటటువంటి రాక్షస రూపాన్ని దాల్చింది. ఆ రాక్షస రూపం ధరించినటువంటి వాడు పెద్దగా హుంకరిస్తూ దేవతల్ని ఋషుల్ని అందరినీ భయపెట్టడం మొదలుపెట్టాడు. ఏమిట్రా ఈ భయము, ఇలా కలుగుతోంది మనకి ఈ భయము అని ఒక్కసారి వాళ్ళందరూ కూడా లోపల చాలా అనేకమైనటువంటి భయాలకు కలిగిన వాళ్ళై విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి నువ్వే కాపాడాలి ఈ ఆపద నుంచి అంటే, నేను కాదయ్యా, ఈ అనలాసురుణ్ణి చంపగలిగినటువంటి వాడు ఒకే ఒక్కడు, ఎవరయ్యా, సాక్షాత్తు గణపతి. ఆ గణపతి తప్ప అనలాసురుణ్ణి ఎవరు చంపలేరు అని చెబితే, అప్పుడు దేవతలందరినీ తీసుకొని విష్ణుమూర్తి వారు గణపతి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, తండ్రి మహాగణపతి, నువ్వు తప్ప ఈ ప్రపంచంలో మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరూ లేరు. ఆ అనలాసురుడి బారి నుండి వాడు చాలా పెద్ద దేహముతోటి రకరకాలైన ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్నాడు అని చెప్పేటప్పటికీ, ఏమీ పర్వాలేదయ్యా, మీకేమీ భయం లేదు, నేనున్నాను. వాడు వచ్చినప్పుడు నన్ను కొద్దిగా పొగడండి, పొగిడితే నేను వాడిని సంహరిస్తాను అన్నారు. అనేటప్పటికీ వాడు అన్నీ దహించుకుంటూ పెద్ద రూపం ధరించుకుంటూ అలా నడుచుకుంటూ వస్తున్నాడు. అది చూసేటప్పటికి దేవతలు భయపడి పారిపోతూ, నువ్వు చిన్నవాడివయ్యా, నువ్వు కూడా చంపలేవు, పారిపో, వాడి రూపం చూస్తుంటే భయం వేస్తోందని భయానికి గురయ్యారు. అయిన సందర్భంలో గణపతి, మీకే భయమో అక్కర్లేదు, మీరు అక్కడే ఆగండి అని ఆపి ఒక్కసారిగా ఆ గణపతి యొక్క శరీరాన్ని అమాంతంగా పెంచుతూ వెళ్ళి ఆ అనలాసురుడు అనేటటువంటి వాడిని పరిపూర్ణంగా మింగేశాడు ఆయన. ఆ మింగినవాడు మరి బ్రహ్మాండ భాండోదరుడు కదా, బ్రహ్మాండాలన్నీ ఆయన కడుపులో ఉన్నాయి కదా, మనందరికీ ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని పూర్తిగా మింగకుండా తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు ఎలా అయితే కంఠములోనే ఆ విషాన్ని మొత్తాన్ని దాచిపెట్టుకున్నాడో, ఆ స్వామి కూడా అలాగే విషాన్ని కంఠములో దాచిపెట్టుకున్నాడు. అక్కడ గరళ కంఠుడిలాగా ఈ అనలాసురుణ్ణి దాచిపెట్టుకున్నాడు. ఈ అనలాసురుణ్ణి దాచిపెట్టుకొని ఆ అనలాసురుడి యొక్క తాపము తట్టుకోలేకపోతున్నాడు. చాలా గొప్ప అగ్ని వచ్చింది. మరి ఇది కార్తీక మాసం, అగ్నులకి మనం ప్రాధాన్యత ఇస్తాం. అగ్నిస్వరూపమైనటువంటి వాడు సాక్షాత్తు గణపతి. ఎందుకయ్యా అంటే, మొట్టమొదట మనం ఆరంభం చేసుకున్నప్పుడు ఆ గణానాంత్వా గణపతి గుమ్మని వేదమంత్రంతో మొదలుపెట్టాం. అందులో బ్రహ్మణాం బ్రహ్మణస్పతే అనేటటువంటి ప్రయోగం చేయబడ్డది. బ్రహ్మణాం బ్రహ్మణస్పతే అంటే ఏమిటి అంటే, బ్రహ్మణాలు అంటే అగ్నులతోటి చేసేటటువంటి కర్మ మంత్రాలన్నిటినీ కూడా, కర్మానుష్ఠానానికి యోగ్యమైన మంత్రాలన్నిటినీ కూడా బ్రహ్మణాలు అని పిలుస్తారు వేదంలో. అలాంటి బ్రహ్మణాలకి బ్రహ్మణస్పతే, బ్రహ్మమైనటువంటి ఓ మహానుభావుడా, సాక్షాత్తు ఓ మహాతండ్రి అని చెప్పి ఆ స్వామిని వేడుకుంటున్నాం. అగ్ని ఎప్పుడూ గణపతికి గనక ఆరాధన చేస్తే విశ్వములో ఉన్న అగ్నులన్నిటికీ మనకు ఆరాధన చేసినటువంటి అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి అలాంటి ఆ అగ్నితత్వంతో కూడుకున్నటువంటి ఆయన ఆ వేడి తట్టుకోలేకపోతుంటే అప్పుడు ఇంద్రుడొచ్చి మొట్టమొదట చంద్రకళనిచ్చాడు శిరస్సులో ధరించడానికి. చూడండి, పరమేశ్వరుడికి చంద్రకళ ఉంటుంది. అలాగే బాలచంద్రుడు అనేటటువంటి నామం కూడా మన విఘ్నేశ్వరుడికి ఉంటుంది. బాలచంద్ర అనే నామం రావడానికి కారణము ఇంద్రుడు ఆ సమయంలో ఆ చంద్రకళని ఇవ్వడమే. ఆ తర్వాత రెండో అద్భుతమైనటువంటి విషయము, వెంటనే అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి బుద్ధి సిద్ధి అనేటటువంటి ఇరువురు కన్యల్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ మనం కళ్యాణం చేసుకోబోతున్నాం స్వామివారికి. ఆ బుద్ధి సిద్ధిని బ్రహ్మదేవుడిస్తే వారిరువురిని కౌగిలించుకుండేటప్పటికీ ఇంకొద్దిగా తాపం తగ్గింది, కానీ పూర్తిగా తాపం తగ్గలేదు. అప్పుడు చక్కగా విష్ణుమూర్తి వారు వచ్చి ఆయన చేతిలో కమలాన్నిచ్చారు. ఆయన పద్మహస్తుడైనటువంటి కారణము ఈ సందర్భమే. అక్కడి నుంచి గజాననుడికి పద్మహస్త అనేటటువంటి పేరు వచ్చింది. అలా పద్మహస్తాన్ని ఆయన ధరించి ఆ పద్మహస్తంతో జనాలందరినీ బ్రోచాడు. కాబట్టి పద్మహస్తుడు అప్పుడయ్యాడు. ఆ తర్వాత ఇంకా వేడి తగ్గకపోయేటప్పటికీ అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు ఆదిశేషుణ్ణి, ఆ నాగస్వరూపుడైన ఆదిశేషుణ్ణి ఇచ్చాడు.
ఇస్తే దాన్ని పొట్టకి బిర్రుగా బిగించి పెట్టుకున్నాడు. ఆ బిగించి పెట్టుకోవడం వల్లే గణపతికి ఇంకొక నామం వచ్చింది, వ్యాళబద్ధుడు అనేటటువంటి నామము. ఆయన వ్యాళబద్ధుడు అనే నామం రావడానికి అది కారణం. అక్కడికి ఆయన తాపం తీరలేదు. అప్పుడు 80,000 మంది మహర్షులు వచ్చి గరిక తీసుకొని 21 గరికలతోటి చక్కగా అక్కడ గరిక పూజ చేశారు గణపతికి. ఆ గరిక పూజతో ఆయనకి ఆ అగ్నితాపం పూర్తిగా తగ్గింది. కాబట్టి తాపము తగ్గిన వెంటనే ఎవరు ప్రశాంతంగా ఉంటారో వాళ్ళు కోరికలు తీరుస్తారు. కాబట్టి గణపతికి గనక మనం భక్తి శ్రద్ధలతోటి ఆ గరిక పూజ గనక చేస్తే ఏ కోరికైనా సత్యఫలం వెంటనే ఇస్తాడు. ఆయన్ని క్షిప్రప్రసాది అని కూడా అంటారు. కాబట్టి ఆ క్షిప్రప్రసాదిగా ఆయన మనందరికీ కూడా రకరకాలైనటువంటి అనుగ్రహాలని ఇస్తారు. ఆ గణపతిని అందుకని ఖచ్చితంగా మనం ఆరాధన చేసి తీరాలి గరికలతోటి. ఇవాళ మీరు ఎంత అదృష్టవంతులయ్యా అంటే సాధారణంగా 80,000 మంది ఋషులు ఆ గరికలతోటి అర్చన చేస్తే 21 అర్చనలతోటి ఆ 16,80,000 గరికలతోటి పూజ చేసినట్టు. కానీ ఇవాళ ఇక్కడ మనమందరము కోటి గరికలతోటి కోటి గరిక పూజగా మనం చేయబోతున్నాం. అంత గరికలు తీసుకొని ఆ గణపతికి ప్రసాదిస్తే గణపతి యొక్క గొప్పతనం ఇది ఖచ్చితంగా విని తీరాలమ్మా. ఎంత సూక్ష్మమైనటువంటి అనుగ్రహం గణపతిది అనేది మనకి తెలుస్తుంది. ఆ గణపతి ఏం చేస్తాడయ్యా అంటే ఆయన ఆ శరీరము ముఖము గజముఖము. ఆ గజముఖము యొక్క తొండము యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే పెద్ద పెద్ద టేకు దుంగల్ని కూడా ఎత్తవతల పడేస్తుంది. శత్రురాజ్యాలు యుద్ధం చేసినప్పుడు బద్దలు కొడుతుంది శిరస్సుతోటి. చిన్న సూది, చిన్నదంటే చిన్న సూదో 1 రూపాయి బిళ్ళో ఏదైనా పడితే దాన్ని కూడా తొండంతో తీయగలదు. మన స్వామి ఎలాంటి స్వామి అయ్యా అంటే పెద్ద పెద్ద అభిచార యజ్ఞాలు చేసి అనేక ద్రవ్యాలతోటి పూజ చేసేటటువంటి వాణ్ణి ఆయన ఎలా అనుగ్రహిస్తాడో చిన్న సూది పడ్డా తీయగలడు కదా. అంత గరిక పెట్టిన ఆయన గజముఖంతో మనల్ని అనుగ్రహించి సమస్తమైనటువంటి ఈప్సితాలని మనకి నెరవేరుస్తాడు స్వామి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ దూర్వార యుగ్మాలతోటి పూజ చేయటము అనేది మనకి సంప్రదాయంగా ఉంది. ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం. చిన్న గడ్డిపోచ ఎంత ఫలితాన్ని ఇస్తుందంటే దేవతలందరూ కూడా ఇవ్వలేని సంతృప్తి గరికపోచతోటి ఆ భగవంతుడు పొందాడు. కాబట్టే గరికపోచ పెట్టిన వాడిని అనుగ్రహిస్తాడు. ఇంకా ఒక గొప్ప సూక్తి చెప్తాను. ఎంత గొప్ప విషయం అయ్యా అంటే మూషిక వాహనుడై స్వామి కూర్చొనున్నాడు. మూషిక వాహనుడు ముష్ అనే ధాతువు నుంచి వచ్చింది కాబట్టే దాన్ని మూషికం అంటారు. ముష్ అంటే దొంగ, ముష్కరులు అని మనం అంటాం. ఎవరో కాదమ్మా, ఆ ఎలక అనబడేటటువంటి దొంగ అక్కడెక్కడో లేడు, మన జీవుడే ఆ దొంగ. ముష్ అనేటటువంటి దొంగ. ఈ జీవుడి మీద పరమాత్మని కూర్చోబెట్టాలి. దొంగ ఏం చేస్తుందండి? దొంగ ఏం చేస్తాడు? దొంగతనం చేసుకొని వచ్చి తింటూ ఉంటాడు. ఎలక ఏం చేస్తుంది? ఒక కన్నంలోంచి బయటికి వచ్చి చక్కగా దానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలన్నిటినీ సేకరించుకొని దొంగతనం చేసుకొని మెల్లిగా బొరియలోకి వెళ్ళి ఆ బొరియలో కూర్చొని అవన్నీ తింటూ ఉంటుందన్నమాట ఎలక. అలాగే మన జీవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఈ కళ్ళు, ఈ చెవులు, ముక్కు, నాలిక, చర్మము, ఈ స్పర్శేంద్రియము వీటన్నిటినీ వాడుకుంటూ బయటికి వెళ్ళి ఆ ఇంద్రియ సుఖాలన్నిటినీ దొంగతనం చేసుకొని లోపలికి తెచ్చుకొని అనుభవిస్తూ ఉంటాడు. ఎలక దొంగతనం చేసినట్టే మన లోపల జీవుడు కూడా సమస్తాన్ని దొంగతనం చేసుకొని అనుభవిస్తున్నాడు. ఎప్పుడు మరి దానికి సార్థకత అంటే ఎప్పుడు ఈ జీవుడి మీద ఆ గణపతి, ఆ విఘ్నేశ్వరుడు కూర్చుంటాడో అప్పుడు సార్థకత మనకి వచ్చినట్టు. అందుకని ఇవాళ మూషిక వాహనం మీద ఉన్నటువంటి గణపతిని మనం ఆరాధన చేస్తున్నాం. అన్నిటికంటే గొప్ప విషయము పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి, పెద్దలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి గణపతి యొక్క తత్వంలో అంటే ఆయన్ని జిహ్వా సింహాసన ప్రభువు అంటాం. నాలిక మీద ఉండేటటువంటి వాడిగా మనం అందరం వర్ణించుకుంటూ ఉంటాం. నాలిక మీద ఉండడం ఏమిటండి? ఉచ్చిష్ట గణపతి అని కూడా మనం వాడుతున్నాం కదా. అంటే ఒక్కసారి ఆలోచించండి, మన నోరు అనేటటువంటిది ఒక కలుగు, ఒక రంధ్రములాగా ఉంటుంది. ఈ నోరు అనేటటువంటి కలుగులో ఆ ఎలక ఎలా, ఈ నాలుక ఎలా ఉందో ఎలక అలా ఉంటుంది. ఈ నాలుకే ఎలక. అది ఏం చేస్తూ ఉంటుంది? ఎప్పుడూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
ఈ తిరిగేటటువంటి నాలుక మీద శబ్ద బ్రహ్మమై శబ్దస్వరూపమై కూర్చున్నటువంటి వాడు గణపతి. అలాంటి గణపతిని మనం ఆరాధిద్దాం, గణపతి అనుగ్రహం పొందుదాం. కోటి దీపోత్సవం బ్రహ్మాండంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు, ఎంతో వైభవంగా. కాసేపైతే చంద్రుడు పైన, కింద సూర్యుడు ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఆ మధ్యలో మనం ఉన్నట్టుగా. నిజంగా నరేంద్ర చౌదరి గారు, వారి దంపతులు ఇరువురు కూడా మొన్ననే వివాహం అద్భుతంగా వారి అమ్మాయి గారిది చేశారు. ఆ వివాహాన్ని ఎంత శ్రద్ధగా ఇంట్లో కార్యక్రమాన్ని చేశారో అంతకంటే వైభవంగా ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు మనందరి కోసం. గట్టిగా మన కరతాళ ధ్వనులతో ఒక్కసారి మన ఆనందాన్ని తెలియపరుద్దాం. కార్యక్రమం చేయటం చిన్న విషయం కాదు, అంతటి మహత్తరమైన కార్యక్రమం. గట్టిగా అమ్మ కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరుద్దాం. ఇంకా విశేషం ఏమిటి అంటే, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రమద గణాల్లా రఘుబాబు గారి దగ్గర నుంచి అందరూ, ప్రతి ఒక్క భక్తి టీవీ, వనితా టీవీ, ఎన్టీవీ ఉద్యోగస్తులందరూ కూడా మా కార్యక్రమం, మా నాయకుడు, మా అధినాయకుడు తలపెట్టాడు పరమేశ్వరుడు అని గొప్పగా చేస్తున్నారు. ఇందులో పాత్రధారులైనటువంటి మనమందరం కూడా అదృష్టవంతులం. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి కార్యక్రమాన్ని వినియోగించుకొని సంపూర్ణమైనటువంటి ఆ గణపతి అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ సభాకల్పతరుం వందే. బోలో శ్రీ గణాధిపతి మహారాజుకి. ఒక్కసారి చేతులు రెండు పైకెత్తి గట్టిగా జై బోలో శ్రీ మహాగణాధిపతికి. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప, ఆదా లడ్డు. జై బోలో శ్రీ గణేష్ మహారాజ్కి. గరికార్చన విశిష్టత గురించి చక్కని ప్రవచనామృతాన్ని అందించిన డాక్టర్ బంగారయ్య శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.